ఆ తనకున్నటువంటి ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నప్పుడు ఏం చేసిందంటే తను కదా చక్కగా ఇల్లంతా చీపురు తీసుకుని ఊడ్చి దీపం వెలిగించి శ్రద్ధగా వెతికింది. ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని దొరికింది, సంతోషించింది. కాబట్టి ఆ పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యం కోసం ఎంత శ్రద్ధగా వెతికిందో. చీపురు తీసుకుంది, మూలలు మూలలు చక్కగా ఊడ్చింది, ఆ తర్వాత దీపం వెలిగించింది. ప్రియులారా, ఆ రీతిగా శ్రద్ధగా వెతికినందువలన కదా దొరికింది. అదే రీతిగా మనం ఇంకా గమనిస్తే తప్పిపోయినటువంటి కుమారుడు, తప్పిపోయిన గొర్రె కదా, ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె అరణ్యంలో తప్పిపోయింది. ఇంటికి వచ్చి వాటిని లెక్కేసుకుంటే ఒకటి తప్పిపోయింది. ఆ ఒక్కదాన్ని తప్పిపోయిన దానికోసం ఏం చేశాడంట, జాగ్రత్తగా పొద్దుపోయినా సరే అరణ్యానికి వెళ్ళి ఎక్కడ తప్పిపోయిందని చెప్పేసి శ్రద్ధగా వెతికాడు. ఆ శ్రద్ధగా వెతికినప్పుడు ఆ గొర్రె పిల్ల దొరికిందనమాట. అది దొరికినప్పుడు భుజాన్ని వేసుకుని వచ్చి మందులో కలిపి తన వారందరితో కూడా సంతోషించినట్లుగా గ్రంథంలో చూస్తుంది. కాబట్టి తన గొర్రె పిల్ల తప్పిపోయిందని ఎంతో శ్రద్ధగా వెతికాడు. శ్రద్ధగా వెతికినందువలన ఆ గొర్రె పిల్ల దొరికింది, సంతోషించాడు. ఆ రీతిగానే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు గాని, వెళ్ళిపోయాడు గాని ప్రియులారా, ఎవరు వెతకలేదు. తనకున్నదంతా వేయపరుచుకుని తర్వాత వాళ్ళందరితో తిరిగేసి, స్నేహితులు తిరిగేసి ధనమంతా అయిపోయిన తర్వాత తినడానికి కూడా తిండి దొరికిన పరిస్థితుల్లో మరి పూటకోళ్ళు అని అంటే ఇంట్లో కదా, అక్కడ ఏం చేశాడంటే పందులు కాయడానికి పనివాడుగా కుమారుడు పని మనిషిగా మారాడు. పందులు మేపాలని ప్రయత్నం చేస్తూ ఆకలి కోసం పొట్టు తినాలని ప్రయత్నం చేసిన ఆ పొట్టు కూడా దొరకలేదని అర్థం. అప్పుడు బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. జ్ఞాపకం చేస్తున్నా, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివారు సమృద్ధిగా భోజనం చేస్తుంటారు, నాకైతే ఇక్కడ ఆహారం దొరక యాతన పడుతున్నాను చెప్పేసి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి తన తండ్రికి వెళతానని అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గర పశ్చాత్తాపడి మరలా కుమారత్వాన్ని పొందుకున్నాడు. తండ్రి ఎదురు వస్తున్న కొంత కుమారుడిని ముందుగానే వెళ్ళి ఏం చేశాడంట, తిరిగి వచ్చిన కుమారుణ్ణి తండ్రి హత్తుకొని మళ్ళా మంచి ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు కొత్త జత చెప్పులు తొడిగించాడు, ఉంగరం పెట్టించాడు, కురువైన తోడును వధించాడు, చక్కగా విందు చేశాడు. అలానే ప్రియమైన వాళ్ళారా, కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం శ్రద్ధగా వెతకాలి. కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఎవరు వెతకలేదు కానీ తానే తెలుసుకుని తండ్రి యొద్దకు వచ్చాడు. మనం కూడా అలానే ఈ లోకంలో రకరకాల వాటిల్లో మనం మరి తండ్రికి విరోధంగా చేసి తండ్రికి దూరం అయిపోయి సాతాను చేత కొట్టబడి సమస్తమైన వ్యాధి బాధలు కరువు ఖడ్గం సంప్రాప్తమైనప్పుడు దిక్కులేని స్థితిలో, ఎవరు కాపాడలేని స్థితిలో అప్పుడైనా మనం ప్రభుని వెతకాలి, తండ్రిని జ్ఞాపం చేసుకోవాలి, శ్రద్ధగా వెతకాలి, జ్ఞాపం చేసుకోవాలి, తిరిగి మరలా తండ్రి యొద్దకు రావాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు గార్చి ప్రార్థించాలి, పశ్చాత్తాపడి ఏడవాలి. అప్పుడు తప్పకుండా తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించి తన కుమారులుగా స్వీకరిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడైతే కదా వెండి నాణ్యాన్ని వెతికింది, దొరికినప్పుడు సంతోషించింది. తప్పిపోయిన గొర్రెను వెతికాడు యజమానుడు, దొరికినప్పుడు సంతోషించాడు, శ్రద్ధగా వెతికాడు. అలానే మనం కూడా దేవునిని వెతికేటప్పుడు చాలా శ్రద్ధ అవసరం. ఏం కావాలి? శ్రద్ధ కావాలి. శ్రద్ధ